మీ బట్టలకి సాఫ్టింగ్ ప్రొటెక్షన్ ఇచ్చే సరైన ప్రొడక్ట్ ఎలిమ్ ఫ్యాబ్రిక్ కండిషనర్. ఇదాక చెప్తున్నట్లుగా మిస్సింగ్ కేసు ఎక్కువగా ఛాలెంజ్ అంటారు. మిస్సింగ్ కేసు ఒకటి వచ్చింది అనుకోండి, పోలీస్ యాక్షన్ ఏ రేంజ్లో ఉంటుందండి? ఇప్పుడు స్టెప్స్ ఎలా ఉంటాయండి? ఇప్పుడు ఇమీడియట్గా మిస్సింగ్ అయిన పర్సన్ సంబంధించిన సెల్ ఫోన్ డేటా తీసుకుంటాం, అతని వివరాలు తీసుకుంటాం, సీసీటీవీ ఫుటేజ్ వెరిఫై చేస్తాం, లుకౌట్ నోటీసెస్ సర్వ్ చేస్తాం, ఆయనకి ఏమైనా రైవలరీ ఉందో చూస్తాం, బ్యాక్గ్రౌండ్ చెక్ చేస్తాం, చెక్ చేసుకుని యాంగిల్లో డిటెక్ట్ చేస్తాం. ఏమైనా ఎలోప్మెంట్స్ ఉన్నాయా, ఏమైనా ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉండిపోయిందా, లేకపోతే ఏదైనా వేరే వాళ్ళు ఏమైనా చేశారా, ఆ యాంగిల్లో మనకు తెలిసిపోతుంది. ఒక కంప్లైంట్ రాగానే అది ఏ టైప్ అనేది మనకు ఇమీడియట్గా అర్థమైపోతుంది. అందులో సీరియస్నెస్ ఉందనుకోండి, సీరియస్నెస్ ఉంటే అది వితిన్ 24 hours మేము దాని వెంటనే పడతాం. ఆల్మోస్ట్ 24 hours చేస్తాం. సీరియస్నెస్ ఉంటే మాత్రం వదిలిపెట్టాం. డెవలప్మెంట్ అంటే కొంచెం అంటే సేఫ్ ఇన్ సమ్ హ్యాండ్స్ అన్నట్టు. అచ్చా, సేఫ్ అంటే మీరు కొంచెం రిలాక్స్ అవుతారు, అంతే కదా. కాదు అంటే ఇంకా రోడ్డు మీదకి వస్తారు. సార్ ఎక్కువగా పోలీస్ దాని మీద కూడా ఎఫర్ట్ చేస్తాము, అట్లేని కాదు, అది కూడా ట్రేస్ అవుట్ చేస్తాము. కాకపోతే అంత అది ఉంది. కానీ పోలీసులు మీకు విజిబుల్ పోలీసింగ్ ఇష్టమా, లేదు కమ్యూనిటీ పోలీసింగ్ ఇష్టమా, లేదు కమ్యూనికేషన్ పోలీసింగ్ ఇష్టమా? మీకు విజిబుల్ పోలీసింగ్, కమ్యూనిటీ పోలీసింగ్ ఇష్టం అండి. మనం పోలీస్ స్టేషన్లో కమ్యూనికేషన్ చేసుకుంటూ కూర్చున్న దానికన్నా మనం ప్రజల్లో మమేకమై ప్రజలతోటి ఉండి ప్రజల్లో కలిసి ప్రజల్లో తిరిగి మనం పోతే మనకు ఎక్కువ నాలెడ్జ్ వస్తుంది. మనం ప్రజల దగ్గర పోతే 100 కంప్లైంట్స్ చెప్తారు మనకు. మనం పోలీస్ స్టేషన్కి ఉంటే ఎవరు రారు, ఇక్కడికి ఎవరో బాధితుడు ఇబ్బంది పడ్డోడు వస్తారు తప్ప అందరు రారు. కాబట్టి మనం ప్రజల్లోకి వెళ్తేనే మనకి ఏం జరుగుతుంది మన ఏరియాలో అనేది మనకు తెలుస్తుంది. తద్వారా మనం దాన్ని ఆ క్రైమ్ కంట్రోల్ చేయడానికి అవకాశం ఉంటుంది. కానీ ఇప్పుడు మీరు సూపర్వైజింగ్ ఆఫీసర్ ఉన్నారు కదా, మీరు ఫీల్డ్లోకి వెళ్తే మరి మీ వాళ్ళు ఇబ్బంది పడతారు కదా? అట్లేం లేదు, మాకు కూడా మా సిపి గారు క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి. ఎవ్రీ వీక్లీ 2 రోజులు విజిబుల్ పోలీసింగ్లో భాగంగా మేము వెళ్ళాలి. నేను కూడా స్వయంగా పెట్రోకార్లో తిరుగుతా. పెట్రోకార్లో తిరిగి డయల్ 100 కాల్స్ కూడా నేను అటెండ్ చేసినాను. డయల్ 100 కాల్ రావడం, యాక్సెప్ట్ చేయడం, రీచ్ కావడం, ప్రాబ్లం తెలుసుకోవడం, దాన్ని లీగలైజ్ చేయడం, అట్లా నేను కూడా చేస్తాను. ఏసీపీ అనే ఆఫీస్ కాదు, లేదు, మనం తెలుసుకోవాలి ఫీల్డ్ ఏం జరుగుతుందని తెలుసుకోవాలని కదా సిపి గారు ఆ విధంగా పెట్రోకార్లో తిరగాలని చెప్పాడు సార్. ఓకే సార్, ఫైనల్గా మీరు రాగానే ఒక ప్రెస్ మీట్ పెట్టారు, 100 మంది ఫోన్లు ఇప్పించారు. ఆ ప్రెస్ మీట్ ఏంటి, మీరు ఫోన్లు ఇవ్వగానే వాళ్ళ రియాక్షన్ ఏంటండి? అంటే ఎక్కువగా మిస్సింగ్ అయిన ఫోన్లా లేదా థెఫ్ట్ అయిన ఫోన్లా? కొన్ని థెఫ్ట్ అయిన ఉంటాయి, మ్యాక్సిమం మిస్సింగ్ అయిన కేసులు. వాళ్ళు మనకు మిస్ అయినా థెఫ్ట్ అయినా మనకు వచ్చి కంప్లైంట్ చేస్తారు పోలీస్ స్టేషన్లో. కంప్లైంట్ చేయగానే మనకు CEIR అనే ఒక రిజిస్టర్ మీద పోర్టల్ ఉంటుంది. ఆ పోర్టల్లో మనం అప్లోడ్ చేస్తాం. అప్లోడ్ చేసిన తర్వాత ఇమీడియట్గా IME నెంబర్ ద్వారా మనం కన్ఫర్మ్ చేసుకుంటాం అతని నెంబరా కాదని. చేసుకొని అది కన్ఫర్మ్ అయిపోయిన తర్వాత IME నెంబరు మనం అక్కడ బ్లాక్ చేస్తాం, మళ్ళీ చేస్తాం. ఆ బ్లాక్ చేసిన వెంటనే వాళ్ళ దాంట్లో మళ్ళీ కొత్త సిమ్ వేసి, అది ఇమ్మీడియట్గా కొత్త సిమ్ వేసిన వెంటనే కంప్లైంట్కు అట్ ద సేమ్ టైం పోలీస్ స్టేషన్కి మెసేజ్ వస్తుంది. మెసేజ్ వచ్చిన బట్టి మనం వాళ్ళ అడ్రస్ ట్రేస్ అవుట్ చేసి వాళ్ళని మనం కన్విన్స్ చేస్తాం. ఈ ఫోను థెఫ్ట్ అయింది, ఈ ఫోను మిస్ అయింది, మీ చేతిలోకి వచ్చింది, మళ్ళీ అనవసరంగా మీరు క్రైమ్లో ఇరుక్కుంటారు, మీరు హ్యాండ్ ఓవర్ చేయమని కన్విన్స్ చేస్తాం. చేస్తే చాలామంది కూడా, ఎందుకంటే వాళ్ళకి పని చేయదు ఆ ఫోను, ఎందుకంటే బ్లాక్ చేసినాం కాబట్టి వాళ్ళకి పని చేయదు ఆ ఫోను. కాబట్టి వాళ్ళు విధి లేని పరిస్థితుల్లో మళ్ళీ పోలీస్ స్టేషన్కి తీసుకొచ్చి ఇస్తారు. అంటే కొంతమంది కొనుక్కుంటారు, పాపం కొంతమంది కొనుక్కుంటారు, తెలియక కొనుక్కున్న వాళ్ళు తీసుకొచ్చి పోలీస్ స్టేషన్ ఇస్తారు. ఇచ్చిన తర్వాత ఈ ఫోన్స్ ఐడెంటిఫై చేసి మేము అందరం విక్టిమ్స్ అందరిని పిలిచి ఈ మధ్యకాలంలో 2,20 లక్షల వాల్యూ ఫోన్స్ మా డివిజన్లో, బాలనగర్ డివిజన్లో ఒక 100 ఫోన్లు డిస్పర్స్ చేసినాం. అప్పుడు వాళ్ళు చాలా ఆనందపడ్డారు. ఎందుకంటే అందరూ థెఫ్ట్ అయిన కాకుండా మిస్సింగ్ ఉంటాయి, వాళ్ళ ఇళ్ళలో పెట్టుకుని మర్చిపోయి ఉంటారు కదా, కొన్ని అవి ఉంటాయి, మిస్సింగ్ ఉంటాయి. మిస్సింగ్ ఉన్నా కూడా అందుకనే మనం చెప్తున్నాం, మిస్ అయినా థెఫ్ట్ అయినా ఇమ్మీడియట్గా పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేయాలని చెప్తున్నాం. కరెక్ట్. IME నెంబర్ లేదనుకోండి, అప్పుడు IME నెంబర్ లేకుంటే సిమ్ నెంబర్ ఉంటుంది కదా, దాని ద్వారా మేము IME కనుక్కుంటాం. అది పెద్ద ప్రాసెస్ కదా, అది మరి ప్రాసెస్ ఏం కాదు అది. ఇప్పుడు వాళ్ళ సిమ్ నెంబర్ ఉంటుంది కదా, వాళ్ళ సిమ్ నెంబర్ ద్వారా మేము IME నెంబర్ కనుక్కొని మళ్ళీ అది కూడా బ్లాక్ చేయొచ్చు. అచ్చా, అంటే కొంతమంది కావాలని ఇంట్లో చెప్పకుండా అమ్మడం, లేదా చెప్తూ చేస్తున్నట్టు తీసుకెళ్లి ఫోన్లన్నీ బంగ్లాదేశ్ పంపడం చేస్తుంటాడు. మరి అటువంటిప్పుడు దేశం దాటి ఫోన్లు మీరు ఎలా తీసుకోవాలి? దేశం దాటి ఫోన్లు పోతే వాటిని బ్లాక్ చేస్తాం అంతే, వాళ్ళకి యూజ్ కావు. కాబట్టి ఇప్పుడు అలాంటి థెఫ్ట్లు కూడా తగ్గినాయి.
ఈ సిఏఆర్ పోర్టల్ వచ్చిన తర్వాత థెఫ్ట్ కూడా జరిగినాయి. సార్ సాధారణంగా ఫోన్లు కొత్తగా కొనుక్కోమంటారా, ఇలాంటి సెకండ్ హ్యాండ్ కొనుక్కోమంటారా? కొత్తవి కొనుక్కోవాలి. తక్కువలో వస్తుంది కదా కొనుక్కుంటాం కదా. అదే మోసపోద్దు. తక్కువలో వస్తుంది అంటే దానికి ఎలాంటి రిసిప్ట్స్ ఉండయి, అది థెఫ్ట్ చేసిందా లేకపోతే ఏదైనా చీటింగ్ కేసులో ఇన్వాల్వ్ అయిందా, ఏదైనా క్రైమ్లో ఇన్వాల్వ్ అయిందా తెలియకుండా మనం కొనుక్కుంటే మనకి ఇబ్బంది వస్తుంది. కాబట్టి అది మనకు అన్ని ధరలలో ఫోన్లు ఉన్నాయి. ఏ ధరలో మనకు కావాలంటే ఆ ధరలో కొనుక్కోవచ్చు. అంటే మనకు డబ్బులు తక్కువ ఉండాలి, ఎక్కువ ఫెసిలిటీస్ కావాలని ఫోన్లు ఉంటాయి. మా వాళ్ళు కొంతమంది కొంటుంటారు, కొంతమంది తెలియక. అట్లా కొనొద్దని మా విజ్ఞప్తి. సార్ ఫైనల్గా ఇప్పుడు ట్రెడిషనల్ క్రైమ్లోకి ఉన్న టైంలో వచ్చిన మీరు ఇప్పుడు సైబర్ క్రైమ్ చూస్తున్నారు. ఈ సైబర్ క్రైమ్ పెద్ద ఛాలెంజ్ కనిపిస్తుంది. దీంట్లో కేసు అయిన తర్వాత ఇన్వెస్టిగేషన్ చేయడం బెటర్ అంటారా? అసలు కేసు కాకుండా పబ్లిక్ అందులో పడకుండా ఉండాలంటే ఏం చేయాలి? అంటే అసలు ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్ అంటారు. ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్ అని మేము దీంట్లో ఈ సైబర్ నేరాలు ఇప్పుడు మన భారతదేశాన్ని పట్టి పీడిస్తున్న పెద్ద సమస్య సైబర్ నేరాలు. దీనివల్ల ఎన్నో కోట్లు ఈ సైబర్ ఫ్రాడ్లెంట్ తీసుకుపోతున్నారు. రోజు నెంబర్ ఆఫ్ కేసెస్ రిపోర్ట్ అవుతున్నాయి. ఇది కేవలం చదువుకున్న వాళ్ళు, బాగా స్మార్ట్ ఫోన్ వాడేటోళ్ళే దీనికి బాధితున్నారు. ఎక్కువ సెల్ ఫోను, మామూలుగా ఫోన్ హలో మాట్లాడేటోళ్ళు దీనికి బాధితులు కాదు. కానీ కేవలం దీన్ని సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో ఉండి ఎక్కువ యూజ్ చేసేటోళ్ళే దీనికి బాధితులు అవుతున్నారు. ఇందులో రకరకాల ఫ్రాడ్స్ ఉన్నాయి. ఓటీపీ ఫ్రాడ్ ఉన్నది, ఆన్లైన్ ఫ్రాడ్ ఉన్నది, ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్ ఉన్నది, ఓఎల్ఎక్స్ ఫ్రాడ్ ఉన్నది. రకరకాల కొత్త కొత్త నెపంతో వాళ్ళు రోడ్డు మీదకి వచ్చేసి ఈరోజు మనల్ని మోసం చేస్తున్నారు. దానికి మనం సింపుల్ లాజిక్ ఏంటంటే, మనకి ఎవరైనా ఓటీపీ అడిగితే ఓటీపీ నెంబర్ చెప్పొద్దు. అన్నోన్ లింక్స్ మనకు పంపిస్తే ఆ లింక్స్ ఓపెన్ చేయొద్దు. అన్నోన్ అప్లికేషన్స్ డౌన్లోడ్ చేసుకోవద్దు. ఎవరు మనకు కేవైసీ అప్డేషన్స్ మనల్ని అడగరు. బ్యాంక్ వాళ్ళు కానీ వేరే వాళ్ళు ఎవరు కూడా అడగాలనుకుంటే మనమే డైరెక్ట్ బ్యాంక్ పోవచ్చు. ఆ విధంగా ప్రతిదీ కూడా మనము ఎవరైతే స్ట్రేంజర్స్ తోటి మాట్లాడవద్దు. ఎందుకంటే హనీ ట్రాప్స్ కూడా జరుగుతున్నాయి. అది మేము దీనికి సంబంధించి మేము అవేర్నెస్ ప్రోగ్రామ్స్ పెడుతున్నాం. మేము పబ్లిక్లో పోయి పబ్లిక్తో కమ్యూనిటీతో కనెక్ట్ అయ్యి ఎవ్రీ వీక్ 2 times మేము అవేర్నెస్ ప్రోగ్రామ్స్ పెడుతున్నాం. మా పోలీస్ స్టేషన్లో ఉన్న సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ద్వారా వాళ్ళకు తెలియజేస్తున్నాం రెగ్యులర్గా, ఈ టైప్ ఆఫ్ క్రైమ్ జరుగుతుంది, ఈ టైప్ ఆఫ్ జనాలు మోసం చేస్తున్నారు, దీన్ని బారిన పడకని. ఈ క్రైము జరిగితే రిపోర్ట్ చేయాలని మేము ఎంకరేజ్ చేస్తున్నాం. ఎందుకంటే క్రైమ్ జరిగిన వెంటనే 1930కు మనం ఫోన్ చేస్తే మన అమౌంట్ ఎక్కడికైతే యూపీఐ ట్రాన్సాక్షన్ జరిగిందో ఆ అమౌంట్ ఇమీడియట్గా ఆ అకౌంట్లోకి వెళ్ళి బ్లాక్ చేయొచ్చు. కాబట్టి ఆ రిపోర్ట్ చేస్తే మేము కూడా ఫ్రీగా 1,50,000 రూపాయల వరకు మా పోలీస్ స్టేషన్లో డైరెక్ట్గా ఏ పోలీస్ స్టేషన్ అయినా సైబర్ వారియర్స్ ఉంటారు, ఇక్కడ కేసు నమోదు చేసుకుంటాం. 1,50,000 కన్నా ఎక్కువ ఫ్రాడ్ జరిగితే అది మనం సైబర్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి చేసుకోవాల్సి ఉంటుంది. దీంట్లో అంతా కూడా మనం అన్నెసెసరీగా మనం యాక్సెప్ట్ చేయొద్దు. ఎవరిని తెలియని వాళ్ళతోటి మనం ట్రాన్సాక్షన్ పెట్టుకోకూడదు. అంటే ఎక్కువ ఫోన్ మాట్లాడినా ఫోన్లో అదే పనిలో ఫోన్లో ఉన్న వాళ్ళకి ఇటువంటివన్నీ ఎదురవుతాయి. మోస్ట్ ప్రాబ్లీ ఎక్కువ ఫోన్ మీద ఉంటారు. అత్యాశ ఏదో వస్తుందని ఫ్రీగా ఇన్వెస్ట్మెంట్ వచ్చిన లింక్ క్లిక్ చేయడం, వచ్చిన లింక్ క్లిక్ చేయడం, ఎవడో లోన్ యాప్లో వడ్డీనే ఇస్తాడట, అప్పులు ఇస్తాడంటే నేనేం గ్యారంటీ లేకుంటే అప్పులు ఇస్తానంటే ఆశపడడం, లేకపోతే నువ్వు ఇంత పెట్టుబడి పెడితే ఇంత వస్తుందని ఆశపడడం, నాకు జాబ్ ఏం చదవకుండా నాకు ఇంట్లో కూర్చుంటే నాకు ఇంత జాబ్ వస్తుందని ఆశపడడం, ఇది అత్యాశతో కూడుకున్నదే. అది కాకుండా డిజిటల్ అరెస్ట్ అది ఉందంటారు అసలు నిజంగా? డిజిటల్ అరెస్ట్ అంటే ఇప్పుడు ఉన్నాయి కదా, చాలామంది చెప్తున్నారు కదా, హనీ ట్రాప్ పేరు మీద మనకు వీడియో కాల్ వస్తుంది. సడన్గా వీడియో కాల్ ఎత్తగానే అమ్మాయి ఎవరో న్యూడ్గా ఉంటుంది. ఆ న్యూడ్గా ఉండేప్పుడు మన ఫోటో పడుతుంది. పడగానే మళ్ళీ ఆమె బ్లాక్మెయిల్ చేసిమని నేను సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తా, మీరు అప్లోడ్ చేస్తే మీ ప్లాట్ఫామ్లో మొత్తం అందరికీ తెలిసిపోతుంది మీ కాంటాక్ట్స్కి, కాబట్టి నాకు ఇన్ని డబ్బులు ఇవ్వాలని డిమాండ్ చేస్తారు. లేకపోతే పోలీస్ స్టేషన్ సెటప్ పేరుతోటి ఒక సెటప్ ఉంటుంది. వాళ్ళు ఆ సెటప్ నుంచి వెళ్ళి వాడు మాట్లాడతాడు వీడియో కాల్, నీ మీద అమ్మాయి కంప్లైంట్ చేసింది, నీ మీద యాక్షన్ అయింది, ఎఫ్ఐఆర్ బుక్ అయింది అని చెప్పి అదొక రకమైన ఫ్రాడ్ ఉండేది. కాబట్టి ఈ డిజిటల్ అరెస్ట్ అనేది ఉండదు, అదంతా ఫేక్. అట్లాంటివి ఉంటే నమ్మకూడదు. నియరెస్ట్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేయాలి. ఓకే, ఫైనల్గా ఈ డిపార్ట్మెంట్కి వచ్చే వాళ్ళకి మీరు ఇచ్చే మెసేజ్ ఏంటి? రావాలనుకున్న వాళ్ళకి, మీరు ఎలాగైతే చౌదరి గారు చూసి వచ్చారో మిమ్మల్ని చూసి కొంతమంది రావాలనుకున్నా, లేదా పోలీసుని చూసి రావాలనుకున్న వాళ్ళకి మీరు ఇచ్చే మెసేజ్ అంటే, ఒకప్పుడు సిచ్యువేషన్ వేరు, ఇప్పుడున్న సిచ్యువేషన్ వేరు. ఒకప్పుడు పోలీస్ అనగానే ఒక ఇంప్రెషన్, అదొక ప్యాషన్ ఉండేది.
ఇప్పుడు రకరకాల ఒత్తిళ్ళు రకరకాల సమస్యలు వస్తున్నాయి కాబట్టి ఈ పరిణామం జరుగుతుంది. ఈ క్రమంలో పోలీస్ డిపార్ట్మెంట్ రావాల్చా రాకూడదా? రావాలనుకున్న కొంతమంది డబ్బులు సంపాదించేంత వస్తారు, కొంతమంది సర్వీస్ మోటివ్ వస్తారు. డబ్బులు సంపాదించుకొని రావచ్చా, లేదు సర్వీస్ దీనికి రమ్మంటారా? సర్వీస్ మోటోతోటి ఇష్టంతో రావాలి డిపార్ట్మెంట్కు. ఎవరైతే ఇష్టంతో ప్యాషన్గా డిపార్ట్మెంట్లో పనిచేస్తారో ఆ డిపార్ట్మెంట్కి కూడా మంచి పేరు ప్రతిష్టలు తీసుకొస్తారు. యువత అందరినీ కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నాం, ఎంకరేజ్ చేస్తున్నాం. మేము చాలా యువతకు క్యాంపులు పెట్టినాము, వాళ్ళని రావాలి డిపార్ట్మెంట్ కానీ మేము కోరుకుంటున్నాం. డిపార్ట్మెంట్కు రాబోయే రోజుల్లో ఇంకా క్రైమ్ కంట్రోల్ చేయాలి, క్రైమ్ పెరిగే అవకాశం ఉంది. కాబట్టి 100% డిపార్ట్మెంట్కు యువత రావాలి, ప్యాషన్తో వర్క్ చేయాలి.